ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేక అధికారి శ్రీ రమణారావు మంగళవారం ఇల్లందుకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలని సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డిఐఈఓ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు తరగతులను సందర్శించి బోధన విధానాలపై సమీక్ష చేపట్టారు. విద్యార్థుల హాజరు, అకాడమిక్ రికార్డుల నిర్వహణ, డిజిటల్ తరగతుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. తరగతుల్లో బోధనా పద్ధతులను నేరుగా గమనించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ప్రత్యేక అధికారి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ చదువుపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రభుత్వ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. వారు క్రమశిక్షణతో మెలిగి సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని కోరారు. విద్యే జీవితాన్ని మారుస్తుందని, అందుకే ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజం గారి కృషిని ప్రత్యేక అధికారి అభినందించారు. విద్యార్థుల ప్రగతికి ఆయన తీసుకుంటున్న చర్యలు, కళాశాల పరిపాలనలో చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు. విద్యాపకుల బోధనను నేరుగా పరిశీలించిన అధికారులు సాంకేతికతతో కూడిన బోధన చేయాలని సూచించారు. విద్యార్థులలో విజ్ఞానం, నైతికత, సామాజిక విలువలను పెంపొందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న అధ్యాపక సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నయీముద్దీన్, సతీష్ రెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్స్ క్లియర్ చేయాలని ఉంటుంది గవర్నమెంట్లో ఫస్ట్ ఇయర్లో. సో దాని దిశగా అడుగులు చేస్తున్నాము. దాదాపు 64,000 అడ్మిషన్స్ అయిపోయాయి. ఇంకా చేరువలో 1,00,000 అడ్మిషన్స్ చేరుకోబోతున్నాము. ఇదే సందర్భంలో మిగతా కార్యక్రమాలు కూడా అడ్మిషన్స్తో పాటు క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఎలా బోధించాలి, ఫిజిక్స్ వాళ్ళ క్లాసెస్ని కూడా మేము ఏర్పాటు చేస్తాము. ఆన్లైన్ క్లాసెస్ అది ఎట్లా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ పర్యవేక్షించడానికి వచ్చాము. మన డిఐఓ శ్రీనివాస్ గారు నేను కలిసి ఇదంతా చూసి మా బోర్డుకి నేను రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ లెక్చరర్స్ కానీ ఇక్కడ వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నారు. అంటే ప్రొజెక్టర్ని యూజ్ చేసుకొని పిల్లలను ఇంటరాక్టివ్గా, అంటే పిల్లలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఒక పాఠం చెప్పేటప్పుడు ఒక లెక్చర్ ఇంతకుముందు ఏముండేదంటే లెక్చర్ మెథడ్, లెక్చర్ చెప్పేది పిల్లలు విని వెళ్ళిపోయి, అట్లా కాకుండా ఒక లెక్చర్లో ఏముండాలి, ఒక టీచింగ్లో పిల్లలు కూడా భాగస్వాములు ఉండాలి, పిల్లలు టీచర్స్. సో అట్లా ఒక ఇంటరాక్టివ్ క్లాసెస్ను డెవలప్ చేయడానికి, ఒక గుణాత్మకమైన పరిమాణాత్మకమైన మార్పులే కాకుండా గుణాత్మకమైన మార్పులను తేవడానికి